والسارق والسارقة فاقطعوا أيديهما جزاء بما كسبا نكالا من الله والله عزيز حكيم. దొంగతనం చేసే పురుషునికైనా దొంగతనం చేసే స్త్రీకైనా వారి చేతులు కోసివేయండి. ఇది అల్లాహ్ తరపు నుంచి వారికి శిక్ష. ఆ అల్లాహ్ ఎంతో శక్తివంతుడు, వివేకవంతుడు అని ఖురాన్ గ్రంథంలో తెలియచేయటం జరిగింది. అయితే దొంగతనం అనేది ఎవరైనా చేస్తారు, మగోళ్ళేంది ఆడోళ్ళేంది. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రత్యేకించి ముందు మగవాళ్ళు కావచ్చు, తర్వాత ఆడవాళ్ళు కావచ్చు, ఎవరు దొంగతనం చేసినా వారి చేతులు కోసివేయండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. అంటే మగవాళ్ళ ప్రస్తావన. ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి బాధ్యతలు, ఇంట్లో ఉన్నటువంటి భారాలు, తలకు మాసినటువంటి అప్పులు, తిప్పలు వీటన్నిటిని గుర్తు చేసుకొని ఎప్పుడన్నా దొంగతనం చేయాలనిపిస్తుంది. మరి స్త్రీలు సహజంగా చేయరు. ఎవరన్నా ఒకళ్ళు అలా దొంగతనం చేసేస్తారేమో. కాబట్టి వాళ్ళు కూడా ఎప్పుడన్నా చేస్తారు కాబట్టి ఆ ప్రస్తావన కూడా వచ్చేసింది. మొత్తానికి దొంగతనం ఎవరు చేసినా అది తప్పే. వారి చేతులు కోసివేయండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉన్నప్పుడు మదీనా వాతావరణం, అధికారము ప్రవక్త గారి చేతిలో ఉంది. ఇప్పుడు ఇస్లాం రాజ్యం ఎక్కడైందో, ఇస్లాం యొక్క చట్టాలు ఎక్కడైతే అమలులో ఉన్నాయో అక్కడే అది కూడా రాజుగారు అనుమతితోనే ఇది జరగాలి. మా ఇంట్లో దొంగతనం చేశాడు పట్టుకొని చేతులు కోసేస్తానంటే కుదరదు. చట్ట ప్రకారము రాజుగారి అనుమతితోనే ఆ శిక్షించే వ్యక్తి ఎవరో అతనే కోయగలడు. మనం వ్యక్తిగతంగా చట్టాన్ని చేతిలో తీసుకోవటానికి ఏ మాత్రము అనుమతి అనేది లేనే లేదు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఆయన ఎంతో వివేకవంతుడు, శక్తివంతుడు. దొంగతనం చేశారు, చేతులు కోసేశారు. ఇందులో వివేకం యొక్క ఆలోచన ఏముంది? తప్పు చేశాడు, శిక్షించబడ్డాడు, అయిపోయింది. మరి ఇందులో వివేకము అనేది ఏముంది అంటే, ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపు నుంచి స్పష్టమైనటువంటిది మరియు ప్రపంచానికి బలమైనటువంటిది. ఏదైతే అవసరమో ప్రపంచానికి 100% ఈ చట్టమే కరెక్టు. ఇంకా ఏ చట్టం ద్వారా ఏం చేసినా కూడా దొంగతనాలు ఆగవు. కేవలం ఇస్లాం చట్టంతోనే దొంగతనాలు ఆగుతాయి అనటానికి ఆధారము ఇస్లాం యొక్క చరిత్ర తిరగరాసినప్పుడు, పూర్తి ఇస్లాం యొక్క చరిత్ర చూసుకున్నప్పుడు నమోదైనవి కేవలం 11 లేదా 14 మాత్రమే. దొంగతనాలు ఈ లెక్కని చూసుకుంటే ఎంతో కోట్ల మంది చేతులు కోసేసి ఉంటారు కదా అని చాలా మంది విక్రయించారు. కాదు, పూర్తి 1400 సంవత్సరాల చరిత్రలో 11, 14 నమోదయ్యాయి. అంటే దొంగతనాలు చేసే వ్యక్తికి కూడా తెలుసు. పొరపాటున పట్టుబడ్డానా నా చేతులు తీసేస్తారన్న భయంతో దొంగతనాలే లేవు. మరి హత్యలు లేవా అంటే ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే అధికారము, రాజ్యము, వ్యామోహము తెలియకుండా తెలిసి మొత్తం జరుగుతూ పోయాయి. అయితే వాటికి శిక్షలు పడలేదా అంటే శిక్షలు కూడా పడ్డాయి. మరి అవెందుకు తగ్గలేదు? అవెందుకు తగ్గలేదంటే జనాలు పారిపోయారు, లేదా బలగంతో వచ్చి పోరాటం చేశారు, ఎదురు తిరిగారు. ఇటువంటి కారణాల కారణంగా గొడవలు మొత్తము నాశనం చేయటం జరిగింది. అయితే ఇస్లాంలో అల్లా యొక్క వ్యవస్థ హత్యలకు వేరు, దొంగతనానికి వేరు. హత్య చేశాడు, అతన్ని క్షమించే అర్హత మృతుని కుటుంబీకులకు ఉంది. మా ఇంట్లో హత్య జరిగింది, నా శత్రువు నా ఇంట్లో వాళ్ళని హత్య చేశాడు, కళ్ళెదురుగా ఉన్నప్పుడు మొదటిది రాజుగారు అతన్ని శిక్షించండి. అతను ఎలాగైతే హతమార్చాడో అతన్ని కూడా హతమార్చండి. ఇది నా హక్కు అన్నప్పుడు రాజుగారు కూడా ఏం చేయలేరు. రాజుగారు వదిలేయండి అని నేను అన్నట్లయితే రాజుగారు ఏం చేయలేరు. ఆయన రాజు. 3 అర్హతలు: క్షమించాలా, డబ్బులు తీసుకొని వదిలేయాలా, లేదా ప్రతీకారం కావాలా? 3 హక్కులు నా దగ్గరున్నాయి. 3 హక్కుల్లో దేన్ని కూడా కాదు అనే హక్కు రాజుగారికి లేదు. కానీ నా ఇంట్లో వస్తువులు ఎవరైనా దొంగతనం చేశారు, పట్టుకున్నాను, తీసుకెళ్లి రాజుగారికి అప్పగించాను. ఖచ్చితంగా ఆయన శిక్షించాల్సిందే. రాజుగారు వదిలేసేయండి, మా మా వస్తువులే కదా, నేను క్షమిస్తాను, మాఫ్ చేస్తానంటే కుదరదు. ఇది సామాజికము. ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమాపణకు అర్హత ఇవ్వలేదు. ఒక హత్య జరిగితే అల్లాహ్ అనుమతి ఇచ్చాడు, క్షమాపణ అవకాశం ఇచ్చాడు. దొంగతనానికి అవకాశం అనేది ఇవ్వలేదు. ఎందుకంటే రాబోయే తరాలకు ఇది ఒక అలుసుగా మారిపోతుంది. హత్యలు అవ్వవా అంటే అవుతాయి. కానీ భయం ఉంటుంది. హత్య చేయాలన్న ఆలోచన చాలా పెద్దది. కానీ దొంగతనం ఏముందిలే, పెన్ను, పెన్సిల్, పేపర్‌తో మొదలవుతుంది. అది చెంచా చెంబులతో ప్రారంభమై ఏకంగా లక్షల కోట్ల దాకా చేరుకుంటుంది.
కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దొంగతనానికి కఠినమైన శిక్షని తప్పనిసరి చేశాడు. అయితే మన మసీదులోనే ఒక రూ. 30 అత్తరు సీసా ఒక పిల్లోడు ఎత్తుకెళ్ళిపోయాడు. రూ. 30 అత్తరు సీసా గురించి చెప్పుకునేది ఉందా అంటే లేదు. అవసరం లేదు. అతనేమి పెద్ద రూ. 100, రూ. 1000, రూ. 1,00,000 పట్టుకెళ్ళలేదు. రూ. 30 విలువ చేసే అత్తరు సీసానే ఎత్తుకెళ్ళిపోయాడు. మరి ఆ పిల్లోడు సీసీ కెమెరాలో కూడా కనిపించాడు. కానీ చెప్పుకునేదేందంటే, ఆ గుణం ఏదైతే ఉందో, ఇది రూ. 30 కదా చిన్నది గాని వదిలేసినట్లయితే, ఆ గుణము రేపటి రోజు వేలకు చేరుకుంటుంది, లక్షలకి చేరుకుంటుంది. మన పిల్లలకి మనమే చెప్పుకోవాలి. కాదు నీ జామెంట్రీ బాక్స్‌లో ఉన్న ఈ పెన్ను, రెండో పెన్ను నేను ఇప్పలేదు. ఎక్కడి నుంచి తెచ్చావురా అని మనం అడగాలి. మన ఇంట్లో ఏదైనా వస్తువు అదనంగా కనిపించినట్లయితే, ఈ చెంచా, ఈ చెంబు మాది కాదు. ఎవరిది అని తిరిగి ఇచ్చేయాలి. ఈ చిన్న చిన్న విషయాలతోనే ప్రారంభమవుతాయి పెద్ద పెద్ద నేరాలు, ఘోరాలు. కాబట్టి దొంగతనం అనంగానే కాస్తంత మనం కఠినంగానే వ్యవహరించాలి. అత్తరుబుడ్డితో పోయేదానికి ఎందుకు ఎంత పెద్ద రాద్ధాంతం అంటే, రాద్ధాంతం అత్తరుతో కాదు. చిన్న రూ. 30 వడ్డీతో కాదు. అక్కడ జరిగింది దొంగతనము. మసీదులో చిన్న పిల్లలొస్తున్నారు. నీళ్లు తాగుతున్నారు. రోజుకి 2 రోజులకి నీళ్లు సగానికి సగం పారబోస్తున్నారు. సరే వాళ్ళు దాహం తీర్చుకున్నారు. తెలుసో తెలియకో కొన్ని నీళ్లు పారబోస్తున్నారు. అదేమంత పెద్దగా అనిపించదు. ఎందుకంటే అల్లాహ్ కోసమే తీసుకొచ్చింది. వాళ్ళకి తెలియక చేశారు. ఈరోజు అల్లరి చేసిన పిల్లలు రేపటి రోజు నమాజు చదువుకుంటారు, ఖురాన్ చదువుకుంటారు. నేర్చుకొని అయ్యో! మేము తప్పు చేశాము. ఇక నుండి ఇలాంటి పనులు చేయకూడదని అర్థం చేసుకుంటారు. కానీ ఈ దొంగతనం అనేది ఏదైతే ఉందో మన మనసు మాటి మాటికి లాగుతుంది. ఈరోజు ఒక చెంచా పట్టుకెళ్ళాడు. ఎవరు పట్టించుకోలేదు. రేపు చెంబు పట్టుకెళ్తాడు. ఎవరు పట్టించుకోరు. ఆ తర్వాత బిందె పట్టుకెళ్ళిపోతాడు. అప్పుడు కొంచెం భయం వేస్తుంది. కానీ మొహమాటంతో అడగము. ఆ తర్వాత ఇల్లు మొత్తం కబ్జా చేసినా కూడా పెద్ద పట్టింపుగా అతనికి అనిపించదు. కాబట్టి మన పిల్లల్ని ఎప్పుడన్నా మన ఇంట్లో మనకు సంబంధం లేని వస్తువు కనిపించినా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారన్నారు, ఒక మనిషి గుడ్డు దొంగతనం చేశాడంటే అతను కూడా శిక్షార్హుడు అని అన్నారు. గుడ్డుకు కూడా చెప్పుకునేది ఏముందా అంటే ఇస్లాంలో ఉంది. మీ దగ్గర లేదేమో. ఇస్లాంలో ఒక కోడి గుడ్డుకి కూడా విలువ ఉంది. కాబట్టి చిన్న పిల్లలు లేదా పెద్దవాళ్ళు మనస్తత్వాలు అందరూ ఒకటి కాదు. మసీదులో అందరూ మంచోళ్ళు రారు. అలాగని అందరూ చెడ్డోళ్ళు కూడా కాదు. అల్హమ్దుల్లా వచ్చే వాళ్ళ సంఖ్యలో దాదాపుగా 99% మంది మారటానికి ప్రయత్నిస్తున్నారు. ఒకళ్ళిద్దరు ఏదో అందరూ ఎళ్తున్నారు కదా అని వస్తున్నారు. కానీ 99% మంది మసీదులో అడుగు పెట్టారంటే ఎంతో అంతో అల్లా మీద భయం ఉంది కాబట్టే మసీదులోకొచ్చారు. అన్ నేర్చుకుందామన్న ఆశ ఉంది కాబట్టే మసీదులకొచ్చారు. ఉన్న తప్పులు రేపో మాపో మానుకుంటారు. పోనీ 10 సంవత్సరాల తర్వాతైనా మానుకుంటారు. కానీ ఈ ఎవరైతే బయట నుంచి వ్యవహారాల్లో ఉంటారో, కేవలం బయటే ఉంటారు. అటువంటి వ్యక్తులు గనక ఎప్పుడన్నా పొరపాటున ఏదైనా పట్టుకెళ్ళినట్లయితే ఆపాలి. ఆపి ఇది మీ వస్తువు కాదు. అక్కడ పెట్టేసి ఎళ్ళండి అని చెప్పాలి. అదేం వంద రూ. 1,00,00,000 కాదు. కానీ రూ. 10 ఇది ప్రారంభము. ప్రారంభ దశలో ఆపితేనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు బరకత్ ప్రసాదిస్తాడు. ప్రవక్త గారి కాలంలో ఒక స్త్రీ ఇంకొక స్త్రీని కొట్లాటల్లో మాట పెరిగి పళ్ళు ఊడగొడుతుంది. మరి కేసు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరకొస్తుంది. ప్రవక్త గారు పరిశీలించారు. అమ్మా నీకున్న హక్కు ఏందంటే నీ పళ్ళు ఊడాయి కాబట్టి ఆమెకి కూడా నీకెన్ని పళ్ళు ఊడాయో అన్నే పళ్ళు ఊడేలాగా కొట్టొచ్చు అని అన్నారు. మరి ఆమె బతిమిలాడింది. ఆమె కుటుంబీకులొచ్చారు. ప్రవక్త అది ఇది అని 100 మాటలు చెప్పారు. సవాలక్ష బతిమిలాడారు. ప్రవక్త గారన్నారు, నా చేతిలో ఏమీ లేదు. ఆమె ఇష్టము. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ మొదట ఆమె హృదయంలో ఏం మార్పు వేశాడో గాని, ఆమె ప్రవక్త నేను క్షమిస్తున్నానులెండి అనేసింది. ప్రవక్త గారు క్షమించేశారు. ఆ ప్రవక్త గారు కూడా ఏం చేయలేరిప్పుడు. మొదటిసారి నేను శిక్షించాల్సిందే, పళ్ళు ఊడాల్సిందే అన్న ప్రవక్తే ఇప్పుడు సరే అనేశారు. అంటే సామాజికంగా ఏదైతే వ్యక్తిగతంగా ఉంటుందో దాన్ని క్షమించే అర్హత ఇస్లాం ఇచ్చింది. కానీ సామాజికంగా అన్నప్పుడు ప్రవక్త గారి దగ్గరికి ఒక కేసు వస్తుంది. ఏమిటంటే ఒక పెద్ద కుటుంబం యొక్క స్త్రీ దొంగతనం చేస్తుంది. ప్రవక్త గారన్నారు, ఆమె చేతులు కోసివేయండి. పెద్ద కుటుంబం స్త్రీ ప్రవక్త గారు అని ప్రవక్త గారి బంధువులు కూడా వచ్చి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తే, నా సొంత కూతురు ఫాతిమా దొంగతనం చేసినా కూడా
నేను ఆమె చేతులు కట్ చేసేసేవాడిని. కాబట్టి దొంగతనంలో నాకు రాజీ కోసం రావద్దు అని ప్రవక్త గారన్నారు. కాబట్టి మసీదుకొచ్చే పిల్లలు అల్హమ్దులిల్లాహ్ గోల చేస్తారు, అల్లరి చేస్తారు, ఎగురుతారు, తిరుగుతారు. ఇవన్నీ ప్రతి మసీదులో ఉండేవి. మనం పట్టుకొని తన్నాల్సిన అవసరం లేదు. ఈరోజు గోల చేసినోళ్ళే రేపు ముందుకొచ్చి నమాజు చదువుకుంటారు, అజాన్ ఇస్తారు. ఈరోజు వాళ్ళని రానీకుండా అవతల నెట్టేసి రేపటి రోజు అసలు రారు. కాళ్ళు, వేళ్ళు పట్టుకొని మొత్తుకున్నా మారరు. కాబట్టి వచ్చినోళ్ళు అల్లరి చేస్తారు. ఇవన్నీ భరించవచ్చు. కానీ తమని కాని వస్తువులు ముట్టుకుంటున్నారు. ఈరోజు ఒక చిన్న వస్తువు ముట్టుకున్నాడు. ఎవరన్నా పిన్నీస్ వదులుకున్నారు. అది పట్టుకున్నాడు. ఎవరిదన్నా పెన్ను జేబులో వేసుకున్నాడు. రేపటి రోజు అది పెరిగే అవకాశం ఉంది. ఫోను పట్టుకెళ్ళిపోవచ్చు. వాచ్ పట్టుకెళ్ళిపోవచ్చు. కాబట్టి మన ఇంట్లోకి మన పిల్లలు ఏదన్నా అదనపు వస్తువు తీసుకొచ్చారు అంటే, మనది కానిది ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అని గట్టిగా గర్జించాలి, అడగాలి. మనది కాదు ఏదన్నా కనిపించినట్లయితే ఎవరిదో వాళ్ళ దాకా చేరవేసేయాలి. ఇది ఇస్లాం ధర్మము. ఇంతే కఠినంగా ఉంటుంది. అనుసరించేవాడు ముస్లిం, కాదనుకునేవాడు అవిశ్వాసానికి దగ్గరవుతున్నాడు అనేది గుర్తించాలి. చివర్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దయావనగా వల్ల మనందరినీ ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా జీవితాన్ని గడిపే సౌభాగ్యం